సందడి సందడి ఊరంతా పండే. ఆ ఏడుకొండల వాడి దయ వలన తులసి 7 పత్తి పంట లాభాలతో నా కూతుర్ని 7 అడుగులు నడిపించగలిగాను. ఇదంతా తులసి 7 పత్తి విత్తనాల గొప్పతనం అన్నమాట. ఆ బంగారం లాంటి నా కూతురుతో పాటు బంగారు పంటనందించే తులసి 7 పత్తి విత్తనాలని నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. బరువైన పెద్ద పెద్ద కాయలతో అధిక దిగుబడులతో రైతన్నకు తోడు తులసి 7 పత్తి విత్తనాలు. హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఒకప్పుడు వచ్చిన ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ మూవీ హిట్ కావడంతో కథతో పాటు పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఇక 3 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ యూట్యూబ్ లో ఆ పాటకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఆ సాంగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం. కొన్ని సినిమాల పాటలను ఎప్పటికీ మరవలేం. ముఖ్యంగా కొన్ని ప్రేమ కథా చిత్రాల్లోని పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఓ పాట కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. అదొక మెలోడీ సాంగ్. 1999లో రిలీజ్ అయిన ప్రేమ కథా చిత్రం నా హృదయంలో నిదురించే చెలి. ఈ మూవీలోని ఓ పాట ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. పాటొచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ చాలా మంది ఆ సాంగ్ ను రిపీటెడ్ మోడ్ లో చూస్తూ ఉంటారు. ఈ సినిమా కథ కూడా దాదాపు నాగార్జున గీతాంజలి సినిమా స్టోరీని పోలి ఉంటుంది. అందులో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. కానీ హీరోయిన్ కు ఓ నయం కాని జబ్బు ఉంటుంది. దీంతో హీరో బాగా కుమిలిపోతాడు. అలాగని తన ప్రియురాల్ని విడిచిపెట్టడు. మరి అతను తన ప్రేమతో తన ప్రియురాల్ని ఎలా కాపాడుకున్నాడనేదే సినిమా. ఈ నా హృదయంలో నిద్రించే చెలి సినిమా టైటిల్ సాంగ్ ను దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం. అందుకే ఆ పాటకు మరింత అందం వచ్చింది. ముఖ్యంగా లవర్స్ కు ఫేవరెట్ సాంగ్ గా మారిపోయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఆ పాట పేరు నా హృదయంలో నిద్రించే చెలి. 1999లో తెలుగులో రిలీజ్ అయిన ప్రేమ కథా చిత్రం నా హృదయంలో నిద్రించే చెలి దర్శకుడు ఏవిఎస్ ఆదినారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో వడ్డీ నవీన్, లైలా హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే చలపతిరావు, సుధా, సుధాకర్, రమాప్రభ, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ ప్రేమ కథా చిత్రం యూత్ను తెగ ఆకట్టుకుంది. అందులోనూ ఈ సినిమా టైటిల్ సాంగ్ అయితే టేప్ రికార్డ్ లో మారుమోగిపోయింది. ఇక కొన్నేళ్ల పాటు ఆ పాట హల్చల్ చేసింది. ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించారు. అలాగే చంద్రబోస్, వెన్నెలకంటి సాహిత్యం అందించారు. అప్పట్లో ఈ నా హృదయంలో నిద్రించే చెలి సినిమా ఆడియో ప్రమోషన్ సమయంలో ప్రతి ఆడియో క్యాసెట్ తో ప్రేమ సూక్తులు ఉన్న నోట్ ప్యాడ్ ను ఉచితంగా ఇవ్వడం విశేషం. అంతలా ఆదరణకు నోచుకున్నాయి ఈ సినిమా పాటలు. మరి ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్స్ లో ఒక్కటైనా నా హృదయంలో నిద్రించే చెలి సాంగ్ ను మీరు చూసారా? చూడకపోతే ఇప్పుడే యూట్యూబ్ లో చూసేసేయండి. 7 ఏళ్ల పాటు కష్టపడి కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ సినిమా అప్పట్లో సంచలనంగా మారింది. విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 1999లో ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే చర్చ జరిగింది. ఇప్పటికీ ఆ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. ఇంతకీ ఆ సంచలన చిత్రమేది, ఎవరు చేశారు? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతం అవడమే కాకుండా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాయి. అలాంటి ఒక సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించడానికి 7 సంవత్సరాలు పట్టింది. కేవలం 8 కోట్ల తక్కువ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ తన బడ్జెట్ కు 3 రెట్ల కంటే ఎక్కువ వసూలు చేసిందట. ఆ సినిమా పేరు సర్ఫరోష్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. 1999లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దేశభక్తి, పోలీస్ దర్యాప్తుపై వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఇది ఇప్పటికీ పరిగణించబడుతుంది. ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. జాన్ మాథ్యూ మథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే ఈ సర్ఫరోష్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆయన చాలా కష్టపడ్డారట. ఈ సినిమా స్క్రీన్ ప్లే పట్ల ఆయన ఎంతగా అంకితభావంతో ఉన్నారంటే కథ రాయడానికి, క్షేత్రస్థాయి వాస్తవాలపై పరిశోధన చేయడానికి చాలా సంవత్సరాలు గడిపారని సమాచారం. బాలీవుడ్ చిత్రాల్లో లాగా అతిశయోక్తి లేకుండా
పోలీసు కార్యకలాపాలను వీలైనంత వాస్తవికంగా చిత్రీకరించేలా చూసుకోవడానికి ఆయన స్వయంగా పలువురు పోలీసు అధికారులతో సంప్రదించారని టాక్. అందుకే ఈ సినిమా పూర్తి కావడానికి, విడుదల కావడానికి 7 సంవత్సరాలు పట్టిందట. సర్ఫరోష్ సినిమా అతిపెద్ద బలం దాని తారాగణం, వారి అద్భుతమైన నటన. అమెరికన్ ఏసీబీ అజయ్ సింగ్ రాథోడ్ అనే పాత్రను పోషించారు. ఇది ఆయన కెరీర్లోని ఉత్తమ పాత్రల్లో ఒకటి. ఆమెర్ ఒక కఠినమైన, తెలివైన పోలీస్ అధికారిగా సినిమాకు జీవం పోశారు. ఇక ఈ చిత్రంలో సోనాలి బింద్రే అమెరికన్ ప్రియురాలుగా నటించగా, ముఖేష్ రిషి ఇన్స్పెక్టర్ సలీం పాత్రలో చెరకని ముద్ర వేశారు. 1999లో ఈ సర్ఫరోష్ చిత్రం విడుదలైనప్పుడు దీని బడ్జెట్ కేవలం 8 కోట్లు మాత్రమే. సర్ఫరోష్ బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 కోట్లు వసూలు చేసిందట. అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇప్పటికీ బాలీవుడ్ బెస్ట్ పోలీస్ సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది. భారతదేశంలోని సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ ఆయుధాల రవాణా, దాని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ ను అణచివేయడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పట్లో వచ్చిన చాలా పోలీస్ సినిమాలా కాకుండా సర్ఫరోష్ చాలా ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా సహజంగా చూపిస్తారు. జతిన్ లలిత్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దేశభక్తిని పెంపొందించే డైలాగులు, ముఖ్యంగా ఆమిర్ ఖాన్, ముఖేష్ రిషి మధ్య వచ్చే సీన్లు మాత్రం థియేటర్లలో చప్పట్లు కొట్టించాయి. ఫిలింఫేర్ అవార్డులలో కూడా క్రిటిక్స్ బెస్ట్ మూవీ అవార్డుతో పాటు పలు అవార్డులను కూడా అందుకుంది. దేశభక్తి, సస్పెన్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే కలగలిసిన సర్ఫరోష్ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. 31 ఏళ్లుగా సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఓ పాట గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆ సాంగ్ లోని తొలి లైన్ రాయడానికి రచయితకు ఏకంగా 3 నెలలు పట్టిందంట. కానీ విడుదలైన తర్వాత అదే లైన్, అదే పాట యూత్ ను ఓ ఊపు ఊపేసింది. కాలం మారినా, తరాలు మారినా ఆ పాట క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ ఏది? హ్యావ్ ఎ లుక్. కొన్ని పాటలు విన్న వెంటనే సంతోషాన్ని కలిగిస్తాయి. ఎంత విచారంగా ఉన్నా సరే ఆ పాట వినడం వల్ల తెలియకుండానే మన మనసు సంతోషంగా మారుతుంది. మానసికంగా అలసిపోయిన చాలా మందిని కోలుకునేలా చేయగల అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. అలాంటి పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలాంటి ఓ పాట విడుదలై 31 సంవత్సరాలవుతుంది. కానీ ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్ లో ఉంది. ఆ పాటలోని మొదటి పంక్తి కోసం సంగీత దర్శకుడు, గీతా రచయిత 3 నెలలు వేచి చూశారట. ఆ పంక్తి ఏంటి? ఆ పాట ఏంటి? శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ కథానాయకుడిగా నటించిన కాతలం చిత్రం. తెలుగులో ఈ సినిమాను ప్రేమికుడు పేరుతో రిలీజ్ చేశారు. 1994లో థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమికుడు మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నగ్మా కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ విజయవంతమయ్యాయి. చాలా పాటలకు వైరాముత్తు సాహిత్యం అందించారు. ఆ విషయంపై ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక పాట స్టార్టింగ్ లైన్స్ రాయడానికి దాదాపు 3 నెలలు పట్టిందని అన్నారు. కొన్నిసార్లు ఒక పాటను రూపొందించడానికి 3 నెలలు కూడా పడుతుందట. కవి వైరాముత్తు రాస్తూనే ఉంటారు. ఇది ఇంకా మెరుగ్గా ఉండవచ్చని రెహమాన్ చెబుతా అన్నారు. దర్శకుడు శంకర్, మణిరత్నం చిత్రాలలో ఇలా జరిగిందట. భారతీ రాజా చిత్రాల విషయానికొస్తే ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. పాట రికార్డింగ్ త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఇక కాతలం సినిమాలోని ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి పాట మొదటి లైన్ ఖరారు కావడానికి 3 నెలలు పట్టిందంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు. ఆ పాటను ఏఆర్ రెహమాన్, సురేష్ పీటర్స్, షెకుల్ హమీద్ పాడారు. దీనికి వైరముత్తు సాహిత్యం అందించారు. ఇది తన ఉత్సాహభరితమైన బీట్, ఆకట్టుకునే సాహిత్యంతో నేటికి మనసును హత్తుకునే ఒక ట్రెండింగ్ పాట. ఈ పాట మనల్ని ప్రతిదాన్ని తేలికగా తీసుకోమని చెప్పడం గమనార్హం. ఇప్పటికీ కుర్రాళ్లకు ఈ సాంగ్ ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి ఈ పాట టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి వచ్చిన ఓ హీరోయిన్ ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ గా మారింది. గ్లామరస్ ఫోటో షూట్లతో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ మూవీస్ చేసింది? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం సినీ రంగంలో తోపు హీరోయిన్. కానీ తొలిసారిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీ గురించి ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న కొద్దిమంది నటీమణుల్లో ఆమె ఒకరు. కానీ ఆమె విజయగాథ బయటకు కనిపించినంత సులభమైంది కాదు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె జీవితంలో ఎంతో పోరాడిందని చాలా తక్కువ మందికి తెలుసు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరూ కాదు దిశా పటాని. ఆమె తండ్రి జగదీష్ సింగ్ పటాని ఒక సీనియర్ పోలీస్ అధికారి కాగా ఆమె తల్లి ఆరోగ్య శాఖలో పనిచేశారు. దిశ చిన్నప్పటి నుంచే చదువులో చాలా చురుకనేదట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె నటి కావాలని ఎప్పుడూ కలగనలేదట. దిశ మొదట్లో ఎయిర్ ఫోర్స్ పైలట్ లేదా శాస్త్రవేత్త కావాలనుకుందని సమాచారం. అలాగే దిశ తర్వాత ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ చదివిందట. కానీ ఆమె కాలేజీ రోజులో తన ఫ్రెండ్ ఈ బ్యూటీని మోడలింగ్ పోటీలో పాల్గొనమని సలహా ఇచ్చిందట. దిశ ఆ పోటీలో పాల్గొనడమే కాకుండా విన్ కూడా అయిందట. గెలిచిన తర్వాత దిశకు మోడలింగ్ లో కొత్త మార్గాలు తెరుచుకున్నాయట. ఆమెకు అనేక ప్రముఖ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలో కూడా నటించే అవకాశాలు రావటం ప్రారంభమైంది. వాణిజ్య ప్రకటనలో కెమెరాను ఎదుర్కోవటం ఆమెలో నటన పట్ల ఆసక్తిని రేకెత్తించింది. చివరికి తన కలను సాకారం చేసుకోవడానికి ఆమె ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకుందట. కానీ ఆ ప్రయాణం అంత సులభమైంది కాదట. తాను మొదట ముంబైకి వచ్చినప్పుడు తన జేబులో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని దిశ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ముంబై లాంటి ఖరీదైన నగరంలో 500 రూపాయలు అంత తక్కువ డబ్బుతో బతకడం ఒక సవాల్. కానీ ఆమె తన కుటుంబం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకూడదని, తాను చేసే పనులని కూడా సొంతంగానే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. 2015లో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుకుమా దిశ. ఈ మూవీ ఆమెకు తొలి చిత్రం. కానీ థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక సంవత్సరం తర్వాత 2016లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ MS ధోని ది అన్టోల్డ్ స్టోరీలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. ఈ చిత్రంలో ధోని మొదటి ప్రియురాలు ప్రియాంక జూగా ఆమె పోషించిన చిన్న పాత్రతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. తర్వాత హిందీలో వరుస సినిమాలతో రాణించింది. ప్రస్తుతం అవకాశాలు దక్కినప్పటికీ నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.